భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 21/1/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష విధియ మంగళవారం విధియ రాత్రి 2:28 వరకు శ్రవణ నక్షత్రం 1:28 వరకు వర్జ్యం సాయంత్రం 5:14 నుండి రాత్రి 7:13 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:52 నుండి 9:36 వరకు రాత్రి కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 10:53 నుండి 11:45 వరకు సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 5:44 అమృత గడియలు తెల్లవారుజామున 3:26 నుండి 5:05 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఈరోజు శుభ సమయం లేదు మంగళవారం కావడం వల్ల. సిద్ధియోగం ఉదయం 8:40 భవ మధ్యాహ్నం 2:18 కౌలవకరణం రాత్రి 2:28 దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు బంధుమిత్రులతో విరోధాలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారి ధనమునకు ఇబ్బందులు అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మిథున రాశి వారి తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దేవతా దర్శనాల్లో దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి వారి బంధుమిత్రుల వ్యతిరేకతలు కోపం వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి నూతనమైన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలతలు ఆనందం. కన్యారాశి వారి ప్రయాణాలు వాయిదా రావలసిన ధనము అందక ఇబ్బందులు అధిక ఖర్చులు. తులారాశి వారి విద్యందు కొత్త అవకాశాలు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు. వృశ్చిక రాశి వారి మిశ్రమ లాభాలు రుణ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. ధనుసు రాశి వారి బంధుమిత్రుల కలయిక దూర ప్రాంత ప్రయాణ లాభాలు. మకర రాశి వారి రుణములు తీరుట కుటుంబ ఆనందకరంగా ఉండే సంఘటనలు జరిగే అవకాశం. కుంభరాశి వారి బంధుమిత్రుల వ్యతిరేకత అలాగే అనుకోని ధన వ్యయ సూచనలు ప్రయాణాలు కూడా ఉండే అవకాశం. మీనరాశి వారి ప్రతికూలతలు ప్రయాణాల్లో ఇబ్బందులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే అన్ని విధాలుగా అనుకూలం అని చెప్పడం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం మాఘమాసంలో 2వ రోజు కాబట్టి విష్ణు ఆరాధనకి విశేషమైన శక్తినిచ్చే అవకాశం ఉంది.